సతీష్ గారు, ఇప్పుడు ఈ రుద్ర కన్స్ట్రక్షన్, జేఎన్ఎస్ ఇన్ఫ్రా, అసలు ఎవరివి, వీళ్ళ భాగోతం ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి? జేఎన్ఎస్ ఇన్ఫ్రా అనే వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ సంబంధించిన అతంది. అదేవిధంగా ఈ జేఎన్ఎస్ ఇన్ఫ్రా అనే వాళ్ళు గతంలో షంబీపూర్ సంబంధించి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఒక చెరువు ఉంటుంది, 2 జిల్లాలకు సరిహద్దులో, విస్కవాణి చెరువు అని. ఆ విస్కవాణి చెరువులో జేఎన్ఎస్ ఇన్ఫ్రా అని విల్లాస్ కట్టారు. ఆ విల్లాలలో దానిపైన మేము పోరాటం కూడా చేసినాం, ఎన్జిటి కూడా వెళ్ళడం జరిగింది. చెరువులో చేసిళ్ళు. జైంట్ సర్వే జరిగింది. జైంట్ సర్వేలో దాదాపు 35 విల్లాలు ఎన్క్రోచ్ అయినట్టు మార్కింగ్ చేసిన పరిస్థితి. దానిపైన మేము గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళ కాంగ్రెస్, అది కాకుండా మోడీ కన్స్ట్రక్షన్, ఇద్దరు కూడా ఆ 2 జిల్లాల చెరువులు కాబట్టి అటు సంగారెడ్డికి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇటు మేడ్చల్ జిల్లా చూపిస్తారు, మేడ్చల్ వాళ్ళకి వచ్చినప్పుడు సంగారెడ్డి జిల్లాలో. అంటే ఈ విధంగా చెరువును చెరబట్టిన ఘనత జేఎన్ఎస్ ఇన్ఫ్రా ఫైన్ ఉంది. వారే మళ్ళీ అప్పుడు అక్కడ వెంచర్ చేస్తూనే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ దీనికి సంబంధించిన 146, 147, 166/1లో రైతుల దగ్గర భూములు అడ్వాన్స్ ఇచ్చి అప్పట్లోనే బోర్డు పెట్టిన పరిస్థితి 5 years. అంటే ప్రభుత్వ భూమిని చాలా సిస్టమేటిక్గా కొల్లగొట్టి తక్కువ ధరలో ఎక్కువ లాభం పొందడానికి విల్లాస్, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే ఒక ఉద్దేశం. కబ్జా చేసి వాళ్ళు కట్టిన విల్లాల వైపు కన్నెత్తి కూడా చూడాలి, అధికారులు చర్యలు తీసుకోలేదు. అప్పట్లో హైడ్రా లేదు మేడం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చి అంటే హైడ్రా కూడా కూలగొట్టేస్తుంది కదా. హైడ్రా ఏమైందంటే మేడం, అప్పటికే 2.5 years అవుతుంది మొత్తం విల్లాస్లోకి ప్రజలు వచ్చేసిన పరిస్థితి. దానిపైన కూడా అయితే ఆల్రెడీ అది ఎన్జిటీలో జరిగింది. ఎన్జిటీలోకి వెళ్ళి మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయలేదు అధికారులు. కౌంటర్ ఫైల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, అది స్టిల్ కేసు గోయింగ్ ఆన్. ఈ విధంగా జేఎన్ఎస్కు ఇప్పటికే ఒక మరక ఉంది, చెరువులలో కబ్జా చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్న పరిస్థితి. రెండవది ఏంటంటే ఈ విధంగా రైతుల దగ్గర నుంచి వెళ్ళి లావణ్య పట్ట భూమిని కొనుక్కొని ఎన్ఓసి కోసం ట్రై చేసారు. ఎన్ఓసి కూడా రాని పరిస్థితి. రెండవది రోడ్డు, అప్రోచ్ రోడ్ లేదు వాళ్ళకి, లేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. అదేవిధంగా రుద్ర కన్స్ట్రక్షన్ సంబంధించిన ఈ బాచ్పల్లి, తర్వాత దుండిగల్లో కొన్ని ప్రాంతాల్లో రుద్ర కన్స్ట్రక్షన్ ఉండే. ఇతను గతంలో బీఆర్ఎస్కు సంబంధించిన నాయకుడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్లో చక్రం తిప్పుకొని తర్వాత ఈ జేఎన్ఎస్ తర్వాత రుద్ర ఇద్దరు కలిసి, ఈ జేఎన్ఎస్ నవీన్, జేఎన్ఎస్ రుద్ర నవీన్ అతను ఓనరు. అదేవిధంగా జేఎన్ఎస్కు చిట్ల దివాకర్ గారు, చిట్ల దివాకర్, ఇంకొక శ్రీకాంత్ రెడ్డి అని ఇద్దరు ఉంటారు వీళ్ళు. ఈ విధంగా ఇద్దరు కూడా కాంగ్రెస్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్. ఇప్పుడు ప్రస్తుతం సీఎంఓ నుంచి బాగా ప్రెషర్ పెట్టిస్తున్నారు. వీరు సీఎంఓకి అప్రోచ్ అంత లేదు, లోకల్గా ఉన్న ఒక నాయకుడు సీఎంఓ ఆఫీస్లో ఉన్న పరిస్థితి. అక్కడ చాలా పెద్ద నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో, వాళ్ళు కూడా మాతో పాటుగా ప్రభుత్వ భూముల కబ్జాలపైన కొంత కొట్లాడుతున్న పరిస్థితి. ఏ పార్టీ అయినా కూడా కానివ్వండి, కానీ ప్రభుత్వ భూములకు కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు గాజుల రామారావు అనేది రాష్ట్రంలోనే 10,000 కోట్ల కుంభకోణం ప్రభుత్వ భూమి కబ్జా అయినట్టు. దాదాపు 307కు సంబంధించి దాదాపు 300 ఎకరాల పైచిలకు కబ్జా అయిన పరిస్థితి. దానిపైన కలెక్టర్ కూడా చర్యలు తీసుకున్నారు. 2,400 స్ట్రక్చర్స్ వచ్చినాయి. కలెక్టర్ అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చి చర్యలు తీసుకోమని ఇచ్చిన పరిస్థితి. అంటే దాదాపు కుత్బుల్లాపూర్లో ఒక 900 ఎకరాలు కంప్లీట్గా కబ్జాలు అయిపోయి చిన్న చిన్న స్ట్రక్చర్స్ వేసేసి ప్రజలకు అమ్ముకున్న పరిస్థితి. హైడ్రా కూలిస్తే చిన్న పూర్ పీపుల్ ఇబ్బంది పడుతున్నది. ఇక్కడ ఇదొక రకమైన ప్రొఫెషనలిజం అన్నట్టు. ఇది చాలా బిగ్ షాట్స్ అన్నట్టు. చిన్నగా ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి చిన్న చిన్న ప్లాట్లు వేసి పేదలకు అమ్మడం ఒక స్టైల్. పెద్దవాళ్లకు ప్రభుత్వ భూములు అడ్డదారులు అంటగట్టేసేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఇది 100 కోట్లకు సంబంధించిన బడాబాబులకు. అంటే 2 types ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ ఈ సిస్టమ్స్ చూసినాం లాస్ట్ 5 years నుండి. ఈ విధంగా ఇద్దరు కూడా జేఎన్ఎస్ కానీ రుద్ర కూడా ప్రగతి నగర్లో సంబంధించిన కన్స్ట్రక్షన్స్లో రోడ్లు ఎన్క్రోచ్మెంట్ చేసుకున్నారు, వాటిపైన ఫిర్యాదు చేసిన పరిస్థితి. తను కూడా మొత్తం కూడా చాలా ఇల్లీగల్గా ఉన్న వాటిని యాక్టివిటీస్ వెంచర్లో ఎంటర్ అయిపోయి అలాంటి వాటిలో ఈ 2 కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా దే ఆర్ వెల్ ప్రొఫెషనల్స్ మేడం. కాబట్టే ఈరోజు దీన్ని డీల్ చేయగలుగుతున్నారు. మామూలుగా అయితే చాలా వెంచర్స్ కూడా అవసరమైతే ప్రభుత్వం నుండి భూమి కొనుక్కొని
దాని ప్రపోజల్స్ తెప్పించుకొని అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేసుకొని పర్మిషన్ తీసుకొని కంపన్సేషన్ పేమెంట్ చేసి మార్కెట్ రేట్ ప్రకారం అనుమతులు తెచ్చుకుంటారు. మీరు అడ్డదారిలో ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి వేసుకోవాలని తర్వాత ఏ రూపాయి ఖర్చు లేకుండా బడాబాబులకు అధికారులకి కావలసినంత ముట్ట చెప్పుకొని అడ్డదారిలో రోడ్లు తెచ్చుకొని అనుమతులు తెచ్చుకొని 1000 కోట్లు సంపాదించాలనే ఆలోచనతో విధానమే తప్పు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే 166/3 ఏదైతుందో ఇప్పుడు ఏదైతే మాస్టర్ ప్లాన్ 40 ఫీట్ల రోడ్ వేస్తున్నారో ఆ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన భూమి, అది దాదాపు 10 ఎకరాలకు సంబంధించిన భూమి. ఇది ఫిబ్రవరిలో ఇతను ఒక చిన్న స్ట్రక్చర్ వేసుకోవడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్. ఫిబ్రవరిలో అది కూల్చేసి ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చిండు, నీ పైన చర్యలు తీసుకోవద్దా. మళ్ళీ ఇదే ఈరోజు అదే 166/3 వెళ్ళి రోడ్ వేస్తుంటే ఎంఆర్ఓ మరి ఎందుకు కూల్ చేయొద్దు? రోడ్ ఆపాలి కదా, రోడ్లో మొత్తం డిమాలిషన్ చేయాలి కదా, వాళ్ళపైన కేసు పెట్టాలి కదా, రోడ్లు ఇల్లీగల్గా ఇస్తే వాళ్ళపైన. మరి ఆ రోజు అయితే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ లావణ్య పట్టదారు ఉన్నారో నిజమైన అరువులు వాళ్ళు కనీసం 10 ఎకరాల్లో కనీసం షెడ్ వేసుకొని ఆ భూమిని కాపాడుకుందామని అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ రైతులు కానీ వాళ్ళ చేతులు తడపరు కదా, ఏం రాలేదు కాబట్టి. అందుకోసం అంటే నేను అనేది ఏంటంటే సిస్టము ఒకరిపైన నిజమైన రైతులపైన నీ సిస్టమ్ పనిచేస్తుంది కానీ కబ్జాదారులు తర్వాత బడాబాబులు ఎన్క్రోచర్స్ తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులపైన నీ రెవెన్యూ సిస్టమ్ ఎందుకు పనిచేస్తలేదని ప్రశ్నిస్తున్నాం. మరి ఎంఆర్ఓ అదే ఎంఆర్ఓ కదా ఇప్పుడు ఎవరైతే దుండిగల్ ఎంఆర్ఓ ఉన్నారో మతిన్ గారు ఆయన నోటీస్ ఇచ్చిన ఫిబ్రవరిలో, మరి ఆగస్టుకు నీకు జూలైకి వచ్చే వరకు మరి ఎందుకు నీ చేతులు పనిచేస్తలేవు, నీ సిస్టమ్ పనిచేస్తలేదు ఎందుకు? లావణ్య పట్ట ఏదైతే లోని పట్ట యాక్ట్ ఎందుకు పనిచేస్తలేదు? ఇప్పుడు కబ్జాదారుల పైన రోడ్డు ఇల్లీగల్గా వేస్తున్న వారిపైన నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? రైతులు రోడ్లు వేసుకుంటున్నారని చెప్తున్నారు. రైతులు రోడ్లు వేస్తే జేసీబీలు తర్వాత టిప్పర్లు బౌన్సర్లు ఎట్లుంటారండి? ఇదేం సిస్టమ్? బెదిరిస్తారా అక్కడికి పోతే? కానీ అక్కడ రైతులే చెప్తున్నారు కదా మాకు సంబంధం లేదు, మేము వేయట్లేదని. ఎవరైనా రైతు మా పొలంలోకి లేదు ఇది మా లావణ్య పట్ట భూమి అని ఎదురు తిరిగితే బెదిరిస్తున్నారు, నీ భూమిని వెనక తీసుకుంటాం, నువ్వు ఎవడికి పోయి చెప్పుకుంటావో చెప్పుకోపో. ఏంది ఇది? అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి దుర్మార్గాలు చూసినాం మేము, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ప్రజాపాలన అని చెప్తున్నారు. రైతులకే మా పరమావధి, రైతు ప్రభుత్వం మాదని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ప్రజా ఆస్తులు ఎక్కడ కబ్జా జరిగితే ఒక టోల్ ఫ్రీ నెంబరు హైదరాబాద్ ఇచ్చారు, పనిచేస్తుంది. మరి హైదరాబాద్ అంటే పూర్తి వివరాలు ఉంటే పనిచేస్తున్నారు, పూర్తి వివరాలు ఉండాలి, పూర్తి వివరాలు ఉండాలి, నిజంగా కూడా పనిచేస్తారు. గత నెలలో మేము రుక్మిణి పార్క్ అని జీడిమెట్లలో హెచ్ఎండి పార్క్ సంబంధించింది తీసుకెళ్తే 8 గంటలలోనే మొత్తం డిమాలిషన్ చేసేసి ఫెన్సింగ్ చేసి బోర్డు పెట్టిన పరిస్థితి, క్రిమినల్ కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. అంటే ఫిర్యాదుదారుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కొన్ని చేయగలుగుతున్నారు. నిజంగా కూడా హైదరాబాద్ దృష్టి తీసుకెళ్ళినాక దానిపైన చర్యలను తీసుకుని అంటే నేను అనేది ఏంటంటే ఒకవైపు ప్రభుత్వము ప్రజా ఆస్తులు కాపాడడానికి సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతుంది, మరి ఇటువైపు వాళ్ళ పార్టీ నాయకులే ఈ విధంగా చేస్తున్నారు. మరి దీన్ని ప్రభుత్వం సహకరిస్తుంది అన్నట్టుగానే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కలెక్టరు ఎవరైతే జిల్లాకు సంబంధించి ప్రభుత్వ భూములకి కస్టోడియన్ హెడ్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి దృష్టికే మేము తీసుకెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా ఈరోజు కూడా పని ఆపకుండా దానిపైన విచారణ కమిటీ వేసినాం, ఆర్డీఓ గారు వెళ్తారు, పరిశీలిస్తారు, రిపోర్ట్ ఇస్తారు, చర్యలు తీసుకుంటున్నాం అని ఇక కాకమ్మ కథలు చెప్తుంటే కలెక్టర్ గారు కూడా ఏం చేయలేరు అని అంటే దీనిపైన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సీఎంఓ ఆఫీసు ప్రెజర్స్ ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాం. ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దృక్పథం ఏదైతుందో మీ మాటలకు చేతులకి ఇక్కడ పొందడం లేదని మేము నమ్ముతున్నాం, ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇన్ని కంప్లైంట్స్ తర్వాత రెవెన్యూ శాఖ వచ్చి అసలు ఆ భూములపై ఒక సర్వే చేయడం కానీ అలాంటిది ఏమన్నా జరిగిందండి? విజిటింగ్ మన టూర్స్ జరుగుతున్నాయి మేడం, నో యాక్షన్, నో సర్వే. అదేవిధంగా ఎవరైతే వెంచర్ వేస్తున్నారో కనీసం వాళ్ళపైన ఈరోజు కూడా పోలీస్ కేసు కనీసం ఫిర్యాదు చేయని పరిస్థితి. ఎవరైతే కలెక్టరు సరే జిల్లాలో ఉన్నారు, ఎవరైతే లోకల్ కస్టోడియన్ కమిషనరు కలెక్టరు ఎంఆర్ఓ ఇద్దరు కూడా మీరు చర్యలు తీసుకోమని 2 days బ్యాక్ మేము ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేసినా కూడా ఈ రోజు కూడా చర్యలు తీసుకోలేదు, కనీసం ఫిర్యాదు చేయలేదు, పని కూడా ఆపలేదు. ఎంత ఎక్స్టెండ్ వాళ్ళు రోడ్డు ప్రభుత్వ భూమిని లావణ్య పట్ట భూమిని ఆక్రమించుకొని రోడ్డు వేస్తున్నారు అనేది కూడా కనీసం మెజర్మెంట్ చేయని సర్వేను పంపించి మెజర్మెంట్ చేయని పరిస్థితి. రెండవది ఏంటంటే మేడం
ఎక్కడైనా మున్సిపాలిటీ పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా రోడ్డు వేసే రైటు ఏ ప్రైవేటు వ్యక్తి కానీ ఎవరికి కానీ లేదు. ఎందుకంటే దాన్ని డిపిఆర్ ప్రిపేర్ చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, తర్వాత దాని టెండర్ సిస్టమ్ చేయాలి. ఇవన్నీ కూడా చేసినాకనే ప్రైవేట్ వ్యక్తి అయినా కూడా రోడ్ వేసుకోవాలంటే కూడా నీకు హెచ్ఎండిఏను తర్వాత మున్సిపాలిటీ పర్మిషన్ కంపల్సరీ ఉండాల్సిన పరిస్థితి. మరి ఏ అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు 40 ఫీట్ల రోడ్ వేసుకుంటున్నారు, రైతులు వేసుకుంటున్నారు, మాకు సంబంధం లేదని కమిషనర్ చెప్పడం చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే కమిషనరే మెయిన్ కల్పిస్ట్. ఎందుకంటే సంతకం పెట్టి నాకు సర్వే చేయండి 40 ఫీట్ రోడ్ కోసం అని నోటీస్ ఇచ్చిన కమిషనర్ ఈరోజు నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. అదేవిధంగా టీడీఆర్లు ఇస్తామని అంత ప్రపోజల్ రెడీ చేసిండు, నోటీసులు కూడా రైతులకు ఇచ్చినట. అంటే ఇంత బాధ్యత రహితం. కమిషనర్ ఒకవైపు, ఎంఆర్ఓ ఒకవైపు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన పోయి కలిసి ఇచ్చి వచ్చింది కాదు. ప్రజావాణి ప్రతి కంప్లైంట్ కూడా సీఎం పేజ్కి ప్రతిదీ అప్లోడ్ అయ్యి వెళ్తుంది. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ సర్వే నెంబర్కి సంబంధించి 136 మంది రైతులు ఉన్నారు కదా, వాళ్ళ పేరు పైన ఈ భూభారతిలో మనకి కనిపిస్తున్నాయా రికార్డ్స్? లేదు మేడం, లేవు. ఆ రైతులకు సంబంధించి ఇదంతా కూడా మేము ఆర్టీఐ ద్వారా తీసుకున్నాం. ఓన్లీ ఆ రైతులకు 2022లో తీసుకున్నాం. వీళ్ళ పేర్లు అన్ని కూడా పానీలో మాత్రమే ఉన్నాయి. ధరణిలో ఈ 136 మంది రైతుల పేర్లు అసలు ఇంతవరకు ఎంట్రీ కాలేదు. ఆ రైతులకు ఏంటంటే గతంలో ధరణిలో అవకతవకలు జరిగాయని చెప్పి భూభారతిని తీసుకొచ్చారు కదా, మరి భూభారతి అయినా సక్రమంగా పనిచేయాలి కదా. భూభారతిలో రైతు సదస్సులు పెట్టారు మేడం. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళపై నుండి రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ప్రభుత్వం ఇంకా డిలే చేస్తుంది. దానిపైన ఏదో కలెక్టర్ లెవెల్లో రివ్యూ మీటింగ్లు జరిగినాయి కానీ తీసుకొని రెవెన్యూ సదస్సులు అయ్యి ఆల్మోస్ట్ 1.5-2 months అవుతుంది. నిజమైన రైతులకు అంత లేట్ తీసుకోవాల్సి ఉంటే అందులో కూడా మళ్ళా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు ఇట్లా లావణ్య పట్టా ఇచ్చి హైదరాబాద్ లోపల మాకు తెలిసిన ఏరియాలో 140 మంది ఒక సర్వే నెంబర్లో ఉండడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు అదే రైతుల పేర్లు లేవు కాబట్టి వీళ్ళు అదే అవకాశంగా తీసుకొని ఈరోజు అడ్డగోలుగా రోడ్లు వేయడం, రైతులను బెదిరియడం, మీ పేరు కూడా లేదు, ఎక్కువ మాట్లాడితే మీ భూమి కూడా లావణ్య పట్ట కాబట్టి మేము ప్రభుత్వం గుంజుకుంటాం, ప్రభుత్వం మాదే, సీఎంఓ నుండి కమిషనర్ దాకా అంతా మా వాళ్ళే. ఈ విధంగా రౌడీ రాజ్యం చేయడం అనేది కొందరు వ్యక్తులు అది మంచి పద్ధతి కాదు. దాన్ని ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది. 1 week నుండి పేపర్లు ఏదైతే యూట్యూబ్కి సంబంధించినవి కానీ ఇంటర్నెట్ పేపర్లు కాకుండా ప్రింట్ మీడియాకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈనాడు కానీ సాక్షి కానీ అదేవిధంగా ఆంధ్రప్రభ పేపర్లు జిల్లా మెయిన్ ఎడిషన్లో రాస్తుంటే కూడా దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కలెక్టర్ చర్యలు తీసుకోడు, కమిషనర్ తీసుకోడు, ఎంఆర్ఓ తీసుకోడు.